వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత 1,116 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు. అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెడ్నం రాజా తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జిఆర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, గోగుల బుజ్జి, మదినె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. 3,000 మంది ముత్తైదుల చేత రామపాద పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. చాలా వైభవపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయట వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. కానీ స్వామి స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా ఇంచేతన అచ్యుతాయ నమః, అనంతాయ నమః, కేశవాయ నమః అని చెప్పని ప్రహ్లాదుడు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతమైపోయింది. అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తూలగిరి అని. ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదో ఇప్పుడు దాకా రామదాసులాగా మా రామకోటి సుబ్బారావు గారు స్తూపాన్ని కట్టించారు. శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ కొండకు కూడా చాలా కృషి చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి యొక్క మేమందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత సాయిలాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి చందాలు ఇచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. రెడ్డం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి 1,10,000. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి మన పత్రి రమణ గారు, రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నది కూడా ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చాలా మన పూర్వజన సుకృతం. ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తానని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన
ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు. స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. స్వామివారు 3000 మందితో పాదుకుల పూజ నిర్వహించారు. దానికి అనంతపురి శ్రీ దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం. అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు, ఫకీర్ రాజు గారు, రెడ్డి నాయుడు గారు, చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పత్తిపాడు వాస్తవులు రత్నం భానుమూర్తి గారు లేటు, వాళ్ళ భార్య పుష్పలత గారు ఈ దేశంలో అదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మనుధర్మశాస్త్రంను బీజేపీ పాటిస్తుంది. కులమత ధనిక అంతరాలను సూచించే మనుధర్మశాస్త్రంను బీజేపీ అనుసరిస్తుంది. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమే. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అది అదాని ఉండాలి, ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి, ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మొగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నరగేశ, పీఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, వాసవి కన్యక పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచర్ల నాగేష్, కర్ణాటకపు తాతాజీ, మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్యవైశ్య డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి 31వ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్యవైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందని అన్నారు. సోదరులందరూ వచ్చారు, వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి
ఇవాళ మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాము ఇవాళ. అందులోని మా వాసవియన్స్ అందరూ వచ్చారు మాతో పాటు. ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే పేరు ఇమ్మీడియట్ నాగేంద్ర కుమార్, ఆదివాసీ అధ్యక్షుడు పిఠాపురం మండలం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని ఫెలిసిటేషన్ చేయడం కోసం వచ్చాం. తర్వాత మనకి అడగకుండానే పొట్టి శ్రీరాముల జయంతిని, అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు. వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన కొండబాబు గారికి కృతజ్ఞతలు జరపడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ గారు. జగ్గంపేట శాసనసభ్యులు, మనందరికీ ఆశాజ్యోతి, ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర 31 కూడా అధికారిగా ప్రకటించారు. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు. ఇది కూడా వారు అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు అమలు చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అధికారికంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేంది ఈ ఈ కూటమి 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా 3 ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర కూడా ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారికంగా ప్రకటించిన. అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి, పక్క కోనసీమ అవనండి కూడా మన ఆర్యవశకులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు, గుడి కట్టాలనే షావుకారు, ఏదైనా బోనీ చేయాలంటే షావుకారు. అలాంటి షావుకారు గారు ఎంతసేపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి కారు ఇక్కడ. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవనండి, కుట్టి పరిశ్రమ అవనండి, అలాగే ఫ్యాన్సీ షాప్ అవనండి, కిరాణా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీఎస్ కూడా చాలామంది ఉన్నారు. మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు లేని కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు పిఠాపురం నుంచి ఇచ్చేసిన తోటి ఆర్వీఎస్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద టీడీపీ కార్యకర్తల నుంచి ప్రజల వద్ద అర్జీలు నారా భువనేశ్వరి స్వీకరించారు. ప్రజా సమస్యలను, అర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె తెలపడం జరిగింది. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో సొంత ఇల్లు నిర్మాణ పనులను పరిశీలించడానికి నారా భువనేశ్వర్ బయలుదేరడం జరిగింది. మన సీఎం మనోహర్ సార్ వీళ్ళ గురించి ఫోన్ చేపించండి అన్నారు. కమిషనర్ రాసినారు, ఎవరికన్నా ఫోన్ చేపించండి కనుక్కుంటాను. నంబర్ ఇచ్చారా అండి? ఫోన్ నంబర్ ఇచ్చారు. మాకు
చెప్పారు. ఆర్టీఐ సమాచారం గడుపులోగా పంపియ్యరు. కౌటాల మండలం తహసీల్దార్ ఆఫీస్ అధికారి ఆర్టీఐ దరఖాస్తుల రైతుల తహసీల్దార్ ఆఫీస్లో ఎన్ని పెట్టినా కూడా ఆఫీస్లోనే ఆపుకుంటారు. ఈ విషయం మీద ఆసిఫాబాద్ జిల్లాపై అధికారులు స్పందించాలి. స్పందించి తప్పు నివేదిక పంపిస్తున్న PIO అధికారిపై చర్యలు తీసుకోవాలి. మాకు నెల రోజులు రాలే, అసంపూర్తిగా సమాచారం పంపించిండ్లు. నెల దాటింది, నేను సమాచారం ఇమ్మంటున్నారు. మీరు డైరెక్ట్ ఇన్ టైం రాలే. నాకు ఇక 28లో డేట్ ఉంది సార్, 20 తారీఖు వచ్చిన డేట్ ఉంది. అక్కడ రిజిస్టర్ పోస్ట్లో 20 తారీఖు వచ్చింది. నాకు లెటర్ మీ ముందే ఉన్నది. పోస్టులు దానికి నెల లోపల మీకు పంపించలేదు కదా. రూల్ ప్రకారం నెల లోపల ఇస్తే కడతాను సార్. 2 లక్షలైనా కట్టాలి. నేను నెల దాటితే ఉచితంగా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కార్మికుల పక్షాన స్వచ్ఛందంగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్కొన్నారు. వివాదాస్పద అజంజాహి మిల్లు స్థలంపై ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, వన్నాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర గల ఆక్రమణకు గురైన అజంజాహి మిల్ కార్మిక భవన స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు అనుమతులను ఎలా ఇచ్చారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలంలో కార్మికుల భవనాన్ని పునర్నిర్మించడానికి 3-4 రోజుల్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. రేపు పొద్దున సస్పెండ్ అయిన ఎవరు? మీరు సస్పెండ్ అవుతారు. మమ్మల్ని సస్పెండ్ అయినా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా
వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తా అనుకుంటాను. అంత మాత్రాన్నే అయిపోతుంది. కానీ ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకు తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, మొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి, వాటిని కూడా వస్త్ర వ్యాపారంతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు, కార్మికుల ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతాను. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేరే కార్మికులు ఉన్నారు. ఎంతో మంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎఫ్ఎల్ఎన్ 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రుపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన వరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి జి అపర్ణ గారు వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్లు రమేష్, డైట్ లెక్చరర్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదన్నారు. ఏఎంఓ డాక్టర్ షేక్ రఫీ గారు మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాషా గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావిద్, కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు దగ్గరండి. అధిష్ఠించి విన్నారు. పొరపడి శ్మశాన వాటికి వెళ్ళాలి. ఓహో అంధకారము అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము వృద్ధి వాళ్ళము చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పరినిదానములెత్త అరుగు దొంగలకు సిద్ధా
టీచర్గా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టీచర్లందరూ చాలా శ్రద్ధగా మేము చెప్పినవి చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ మెథడ్లో టీచర్లకు తెలిసిన విషయాలనే కొత్తగా పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ తెప్పియాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చామండి. అందరము చాలా చక్కగా టీచర్లకి బోధిస్తున్నారు. ఈరోజు మా సమగ్ర శిక్షా సొసైటీ నుంచి వచ్చిన అపర్ణ మేడం గారికి మా నమస్సుమాంజలి అండి. మేడం గారు కూడా యాక్టివిటీస్ చూశారు, చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని. Today I visited FLN venue of Kannur district. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్టివిటీస్లో 2 రూమ్స్లో నేను వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే టీఎల్ఎం మేళా చూశానండి, చాలా బాగా టీఎల్ఎంస్ చేస్తున్నారు టీచర్స్. ఒక కాన్సెప్ట్ కామన్ కాన్సెప్ట్ అయినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా పిల్లలకి ఇన్నోవేటివ్గా సింపుల్గా సరళ పదాలు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.